పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఈ దినం గతంలో మనము ఈ ఊరిబిండి అశోక్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక ఫిర్యాదు మేరకు ఈ హనీ ట్రాప్ అని చెప్పి ఈ ఆన్లైన్లో అమ్మాయిని పరిచయం చేయించి దాని ద్వారా డబ్బులు వసూలు చేసినటువంటి దానిపైన ఒక కేసు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 71/26గా. సదర్ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ యొక్క గూడెం బద్వేల్ పక్కన ఉన్నటువంటి గూడెం విలేజ్ నుంచి ముద్దాయి A1 అయినటువంటి రామలింగారెడ్డి, అలాగే ఈ హనీ ట్రాప్లో మరి కీలక పాత్ర పోషించినటువంటి గోవిందు మానస అనే ఒక అమ్మాయిని మరి కేసులో మరి ముద్దాయికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఫిర్యాదు ద్వారా డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి అమ్మాయిని ఇద్దరిని కూడా ఈరోజు చెన్నపల్లి ఫ్లైఓవర్ దగ్గర మరి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళని ఈరోజు మీడియా సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రామలింగారెడ్డి ముద్దాయి ఈ యొక్క ఫిర్యాదు అశోక్ అనేటువంటి వ్యక్తికి దగ్గరి బంధువే. సో ఆ చనువుతోటి ఇద్దరికి పరిచయం ఉంది. ఆ చనువుతోటి అమ్మాయిని పూజిత అనే పేరు మీద మరి పూజితారెడ్డి అనే పేరు మీద ఈ మానసను ఒక మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో అతనికి పంపించి అతని ద్వారా మరి ముద్దాయి A1 అనేటువంటి రామలింగారెడ్డి యాక్సెప్ట్ చేపించి సో ఈ అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పి ఆమెతో మాటలు కల్పించి ఆ రకంగా మంచి మాటలతోటి అతన్ని బోల్తా కొట్టించి అతని దగ్గర ఆ అవసరం ఈ అవసరం అని చెప్పి కుటుంబ అవసరాలము అని చెప్పి మనం పెళ్లి చేసుకుంటున్నామని నమ్మించి అతని దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ మోసం గ్రహించి ఇతను డబ్బులు రిటర్న్ అడిగినాడో ఇతను ఏం చేసినాడంటే A1 ఈ పింట్రెస్ట్ యాప్ అని చెప్పి ఒకటి పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ పింట్రెస్ట్ యాప్లో ఈ చేతులు కోసుకున్నటువంటి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి ఆ ఫొటోస్ను ఈ అమ్మాయి అకౌంట్ ద్వారా అతనికి పంపించి బెదిరించి ఈ రకంగా నేను చచ్చిపోతున్నాను, నా చావుకు నువ్వే కారణమవుతావు అని చెప్పి అతన్ని భయపెట్టి మరింత డబ్బును అతని దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చూడటం జరిగింది. అందులో భాగంగా ఫోన్పేలోను మరియు బ్యాంకు ట్రాన్సాక్షన్స్గా దాదాపు 81,67,000 అంటే 2023 నుంచి సంవత్సరం 23 సంవత్సరం చివరి నుంచి మరి ఇప్పటిదాకా కూడా అంటే గడిచిన 6 నెలల కిందటి వరకు సుమారుగా 81,67,000 రూపాయలు ఇతను తీసుకోవడం జరిగింది. మరి విచారణలో భాగంగా సదరు ముద్దాయి ఈ డబ్బు గురించి ఏం చెప్తాడంటే ఈ ప్లేన్ ఎక్స్చేంజ్ తర్వాత స్కై ఎక్స్చేంజ్ అనేటువంటి 2 ఈ మొబైల్ గేమ్స్, మొబైల్ జూదం, క్రికెట్కి సంబంధించి మొబైల్ జూదం ఉండేటువంటి ఈ యాప్స్ అని ద్వారా ఈ యాప్స్లో బెట్టింగ్స్ ఆడుతూ ఆ డబ్బునంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. సో ఈ గేమింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇతనికి ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తం డబ్బంతా కూడా మన దగ్గర ఇతని స్టేట్మెంట్లు ఇవన్నీ పరిశీలిస్తే డబ్బంతా కూడా ఈ జూదాల్లో బెట్టింగ్లో యూజ్ చేసి దీన్ని ఖర్చు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ పూజితారెడ్డి అనే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి గోవిందు మానస అనే అమ్మాయి ఆ అమ్మాయి అకౌంట్ను బ్యాంక్ అకౌంట్ను ఇతని గేమింగ్ యాప్లో సింక్ అయిపోయింది. సో ఆమె ఏదైతే ఇతన్ని బెదిరించి డబ్బు వసూలు చేసుకుంటుందో ఆ డబ్బంతా కూడా అతనికి ఇతని అకౌంట్కి సింక్ అయిపోయి డబ్బులు ఇతనికి పడతా ఉంటాయి. సో అలా దాదాపుగా 43 to 45 lakhs అమౌంట్ పూజిత ద్వారా అంటే ఈ మానస ద్వారా
జరిగిందని చెప్పి పరిశోధనలో మనకు తెలిసింది. సో ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్కి పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా ఏమైనా ఫర్దర్ ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా, ఆ డబ్బు ఇంకా ఏమైనా ఎవరైనా దీంట్లో ఇంకా ఏమైనా పాత్ర ఉందా అని చెప్పి అది కూడా అన్ని కోణాల్లో విచారణ చేయడం జరుగుతుంది. నేను మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, బెట్టింగ్లు ఆడటం ద్వారా ఎవరూ బాగుపడలేదు. ఆ బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేసిన వాళ్ళు తప్ప బెట్టింగ్ ఆడేవాడు ఎవడు కూడా ఈ చరిత్రలో బాగుపడినటువంటి దాఖలాలు లేవు. దీనివల్ల యువత పూర్తిగా బానిసలైపోయి ఈ దొంగతనాలకు మోసాలకు అలవాటు పడిపోతున్నారు. సో దయచేసి అందరూ కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా బెట్టింగ్ యాప్ జోలికి పోకూడదని చెప్పి మీ గుండా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈమె వచ్చి 2020లో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ మానస ఇతనికి పరిచయం అయింది. త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈమె పరిచయమై అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా స్నేహం ఉంది. మరి మనం చెప్పలేము లివ్ ఇన్ రిలేషనా లేకపోతే ఇంకొకటి అనేది మనం చెప్పలేము అది. సో వీళ్ళిద్దరి మధ్యన అయితే సంబంధాలు ఉన్నాయి. లేదు జస్ట్ ఆమెకు నాలెడ్జ్ ఉన్నది, ఈ డబ్బు గురించి ఆమెకు నాలెడ్జ్ ఉంది. ఈ యొక్క ఇతన్ని రామలింగారెడ్డికి ఈ రకంగా ఇది యాక్సెప్ట్ చేయడంలో రామలింగారెడ్డి ఎంత పాత్ర ఉందో దాన్ని కంటిన్యూ చేయడంలో కూడా ఆమె పాత్ర అంతే ఉంది. ఈ సైబర్ క్రైమ్లో ఈ కేసును అక్కడ కడప హెడ్ క్వార్టర్లో ఇచ్చారు, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి కారణాలు ట్రాన్స్ఫర్ లేదు, అశోక్ డైరెక్ట్ మా దగ్గరికి రావడం జరిగింది. మా దగ్గరికి వచ్చి మొదటిగా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లు అది మాకు తెలియదు. సరే, ఈ అమౌంట్ అంతా కూడా ఏ అకౌంట్, ఒకే అకౌంట్ పడిందా, ఏమన్నా ఇతర ఇంకా అకౌంట్ ఏమన్నా? ఇతర అకౌంట్ అంటే ఈ గోవింద్ మానస అనే అమ్మాయికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు. వాళ్లకు రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ అకౌంట్లో కూడా వేయించారు డబ్బులు వీళ్ళు. సో వాళ్ళకైతే నాలెడ్జ్ లేదు. సో మనకు క్రైమ్ నాలెడ్జ్ అనేది ఈమెకు మానసకు మాత్రమే ఉన్నది. ఆమె ఈ మానస యొక్క ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు కొంత ఇవ్వడం జరిగింది. అందులో కూడా చాలా తక్కువ ఉంది అది ట్రాన్సాక్షన్. సో వాళ్ళు సొంతానికి లేదు. ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ ఎవరైతే మన రామలింగారెడ్డి అకౌంట్కు, ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అమౌంట్ అంతా కూడా. ఎక్కడ కూడా అది పక్కకు తీయటం కానీ అది జరగలేదు. పరిశోధనలో ఇంకా చూస్తాం దీన్ని ఇంకా డీప్గా. అశోక్ సంబంధించి ఇంకా ఏమన్నా బాధితులు ఇంకా ఉన్నారా సార్? ఏమన్నా అశోక్తో పాటు మరి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది మనకైతే దృష్టికి రాలేదు. సో అది ఏదైనా ఉంటే కూడా మేము చర్యలు తీసుకుంటాము. 40 lakhs అన్నారు సార్, మిగతా అమౌంట్ ఎట్లా పోయింది? అది ఈ మానస యొక్క ఫ్రెండ్స్ ద్వారా రామలింగారెడ్డి అకౌంట్కే ట్రాన్స్ఫర్. అంటే సింక్ అయిందని ఆమె తెలిసే చేశారు, తెలియకుండా? తెలుసు, ఆమెకు నాలెడ్జ్ ఉంది. అది నా అకౌంట్ అతనికి సింక్ అయిపోయింది గేమింగ్ యాప్లోనే, ఆమెకు నాలెడ్జ్ ఉంది. సో